అదేదో చిన్నపిల్ల, దానికేదో తెలియక అలా పాడింది, వదిలేయండి. గౌరీ, స్వీట్స్ తీసుకురా, అందరికి పెడదా. వెళ్ళ. అట్టగనమ్మా. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా, నువ్వు బాగా పాడావు, సరేనా? రండి వదినా, మీరు రండి. నువ్వుండు, పదండి. అమ్మ మంగా, ఏం ఫీల్ అవ్వకు, సరేనా? అక్క 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 నాకు ఇవ్వ అక్క, నేను తింటాను అక్క, ఇవ్వ. ఇది మనం తినేది కాదురా, మరి గంగ మాత్రమే తినాలా. ఇది గంగ కోసం చేసినాను. ఎందుకలా? కాసేపు ఆగు, నీకే అర్థమవుతాది. ఏంది తెచ్చినావా? ఇది ఏంటక్క అది? మాట పోవడానికి వాడే పసరు. అంటే అక్క, స్వీట్ ఒక్కటి అడిగానని నా మాట పోయేలా చేస్తావు అక్క. ఇదన్నీ అక్క. నర్మస్కా, ఇది నీకోసం కాదురా, గంగ కోసం. గంగ కోసమా? అదేం చేసింది? అదేం చెయ్యకముందే దాని పేరునున్న యాస్తి మొత్తం నా కూతురు పేరు మీదకి రావాలంటే గంగ మూగదవ్వాలా. గంగ మూగదైనంత మాత్రాన ఆ ఆస్తి మంగ కొత్తదనుకోవడం నీ బెమ్మొదినా? అవునక్క. ఇది నా భ్రమ కాదు, నిజం. ఆ రోజు ట్రస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు రాజేశ్వరమ్మ ఏం చెప్పినది? నేను ఎవరినైనా దత్తత తీసుకోవచ్చా అని అడిగినది. అవునా కాదా? అవును. అయితే అప్పుడు ట్రస్ట్ వాళ్ళు ఏమన్నారు? నీ అమ్మాయికి ఏమన్నా అయితే అప్పుడు దత్త తీసుకోవచ్చు అన్నారు. అది అంటే గంగకేమైనా అయితే అప్పుడు మన రాజేశ్వరమ్మ మంగని దత్తత తీసుకుంటాది. అప్పుడు వద్దన్నా గంగ పేరు మీదున్న ఈ ఆస్తి మంగ పేరు మీద వస్తుంది. అలా జరగడానికి గంగ మోట పోయేలా చేస్తున్నాను. అబాబాబాబాబాబాబా, నువ్వు మామూలు దాని కాదే అక్కో. పెంచిన కూతురి బలి చేసైనా సరే కన్న కూతురి సంతోషం కోరుకుంటున్నావు అనమాట. మరే ఎవ్వరికి అనుమానం రాకుండా భలే పథకం వేసిరా వదినా. గట్టిగా రోమాకండే, ఎవరైనా వింటారు. తీసుకురా. సాధించేది సాధించాలి, ఏదారైనా గాని శోధించేది శోధించాలి, ఏదేమైనా మోసమైన మోసేయాలి, ఎంత అడ్డి వస్తే తీసేయాలి, ఎవరైనా కానీ సాధించేది సాధించాలి, ఏదారైనా గాని శోధించేది శోధించాలి, ఏదేమైనా గాని. ఇప్పుడు ఇది గంగ తింటే ఆ తర్వాత ఈ ఆస్తికి వారసురాలు నా కూతురే అవుతాది. అమ్మగారు, స్వీట్స్ తీసుకోండి. గౌరీ, ఆ స్వీట్స్ ముందు పిల్లలకివ్వు. వెళ్ళు. అట్టకినమ్మా. అమ్మ గంగా, ఈ స్వీట్స్ తిను. నీకోసమే ప్రత్యేకంగా చేసినాను తల్లి. అవునా అమ్మా, ఇది నా కోసం ప్రత్యేకంగా చేసావా?
స్వీట్ ఎట్టా ఉందమ్మా? గంగా అమ్మ గంగా ఏమైందమ్మా? గంగా ఏమైంది? అయ్యో ఏమైందమ్మా చెప్పు. అయ్యో ఉన్నట్టుండి మాట్లాడిపోయింది. ఏం చెయ్యాలి? ఏటైనది? గంగా మాట్లాడమ్మా. వదినా నా బిడ్డ కళ్ళలో ఆనందం కనిపిస్తా ఉండదు. అది అట్టగే ఉండాలంటే ఇది గంగ తిని తీరాలా. చిత్ర ఇది నీ కాడుంచు. గంగ వచ్చినప్పుడే ఇవ్వు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఉంటుంది. అలాగే వదినా. సరే పదని. రేయ్ అది తీసుకో పద. అమ్మగారు స్వీట్స్ తీసుకొచ్చాను, తీసుకోండి. గౌరీ ఆ స్వీట్స్ ముందు గెస్ట్లకి ఇవ్వు. అట్టగినమ్మా తీసుకోండి. ఏమో అనుకున్నాను కానీ గౌరీ స్వీట్స్ చాలా బాగా చేసింది. ఏదో మీ దయమ్మా, మీ బోటోళ్ళకి మేము చేసిన సీటు నచ్చింది, అది చాలు. ముందు పిల్లలకి ఇవ్వు. స్వీట్ తింటల్లి. నాకంటే ముందు దానికి పెడతావా? ముందు నేనే తినాలి. అయ్యో ఎంత పని చేస్తున్నావు కదమ్మా. ఇప్పుడు ఏడు చేద్దాం వదినా. గంగ తినాల్సింది తినిందంటే ఇప్పుడు మాట పడిపోతావా? అయ్యో బాబాయ్. అమ్మా నాకు ఇయ్యమ్మా. అమ్మ మంగ స్వీట్ తిన్నావా? ఏమైందమ్మా మంగ? మంగమ్మ గారు మంగమ్మ గారు ఉన్నట్టుండి మంగ మాట్లాడడం లేదమ్మా. ఏంటమ్మా నువ్వనేది? అమ్మా మంగ ఏమైందమ్మా? ఒక్కసారి మాట్లాడమ్మా. అయ్యో సంతోషంగా ఉన్న సమయంలో ఇలా జరిగిందేంటి భగవంతుడా? అక్క నాకెందుకు గూడెం వాళ్ళ మీద అనుమానంగా ఉంది. అవును వదినా, వీళ్ళే ఏదో చేస్తుంటారు. నేనే తప్పు చేయలేదమ్మగారు. గంగకి సీట్ ఇవ్వబోతుంటే మంగమ్మే లాక్కొని తిన్నారు. మాకేం తెలీదమ్మా. లేదు, మీరే ఏదో చేశారు. నిజం చెప్పండి.
మా అక్కకి ఏం తెలియదు అయ్యగారు. మా వదిలేట్ చేసిందండి. ఏయ్, ఈ పిల్లల బాధపడుతుంటే ఇప్పుడు ఈ గొడవలు అవసరమారా? ముందు డాక్టర్కి ఫోన్ చేయి, రమ్మను. అలాగే అక్క. ఏమైనా నొప్పి వస్తుందమ్మా? ఇంతకీ ఏం చెప్తుంది డాక్టర్ గారు? టార్చ్ లేవు. ఏది ఒకసారి నాలుగు బయట పెట్టమా? ఆను. తల పైకెత్తు. ఇక్కడైనా నొప్పిగా ఉందమ్మా? డాక్టర్ గారు, మా అమ్మాయికి ఏమైంది? ఎందుకు తను మాట్లాడలేకపోతుంది? ఏదైనా సివియర్ ప్రాబ్లమా? చెప్పండి డాక్టర్ గారు. అవును డాక్టర్ గారు, ప్రాబ్లం ఏదైనా సరే చెప్పండి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, తను మాట్లాడాలి. షూర్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కానీ వోకల్ కార్డ్ ప్రాబ్లం వచ్చింది, తను మాట్లాడలేకపోతుంది. ల్యాబ్కు పంపించిన రిపోర్ట్ వస్తే గానీ నేనేం చెప్పలేనమ్మా. బట్ 90% తను మాట్లాడలేకపోవచ్చు. ఏదైనా మిరాకిల్ జరగాల్సిందే. అంటే ఏంది సారు? నా బిడ్డకి అంటే ఆ రాజేశ్వరమ్మ గారి బిడ్డ మంగమ్మకి మాట రాదా సారు? చెప్పండి సారు, మీకు పుణ్యం ఉంటది. ఏదో ఒకటి చేసి మాట తెప్పించండి సారు. ఈవిడెవరు? గూడెం వాళ్ళండి. ఏయ్, నువ్వు ఊరుకో. మాకు తెలిసిన వాళ్ళేంటి, గూడెల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు మా దగ్గరే ఉంటున్నారు. ఓకే. అన్నట్లు మీ అమ్మాయి మాట పోకముందు ఏమైనా తినడం గానీ తాగడం గానీ చేసిందా? బొమ్మల కొలువు అవ్వగానే అందరికీ స్వీట్స్ ఇచ్చారు. ఆ స్వీట్సే తను తింది డాక్టర్ గారు. అది తిన్న వెంటనే తన మాట పడిపోయింది. స్వీట్స్ తినడం వల్ల మాట పడిపోయిందా? అవును డాక్టర్ గారు, ఆ స్వీట్స్ తయారు చేసింది కూడా ఆ మహాతల్లే. డాక్టర్ గారు, ఇప్పుడు మా అమ్మాయికి క్యూర్ అవ్వడానికి ఏం చేద్దామంటారు? ప్రస్తుతానికి ఈ మందులు వాడండి. రిజల్ట్ని బట్టి మళ్ళీ చూద్దాం. వస్తానండి. రాజేశ్వరి గారు, ఒకసారి బయటికి రండి మేడం. చెప్పండి డాక్టర్. ఆ గూడెం వాళ్ళు ఇచ్చిన స్వీట్స్ తినే మీ అమ్మాయి మాట పోయిందని అంటున్నారు. అంటే ఆ స్వీట్లలో ఏదో మిక్స్ అయి ఉంటుంది. మేబీ దానివల్ల మాట పోయి ఉండొచ్చు. దానికి విరుగుడు కూడా ఆ గూడెం వాళ్ళకు తెలిసే ఛాన్సులుంటాయి. ఏదేమైనా వాళ్ళ పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. రిపోర్ట్స్ రాగానే నేను మీకు కాల్ చేస్తాను. వస్తాను మేడం. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ. ఆ గూడెం వాళ్ళు ఇచ్చిన స్వీట్స్ తినే మీ అమ్మాయి మాట పోయిందని అంటున్నారు. అంటే ఆ స్వీట్లలో ఏదో మిక్స్ అయి ఉంటుంది. అమ్మగారు, డాక్టర్ సార్ ఏమన్నారమ్మా? మంగమ్మ గారికి మాట వస్తుందన్నారా? తను మళ్ళా మామూలు మనసు అవుతుందన్నారా? చెప్పండి అమ్మగారు, చెప్పండి. చాలా ఆపవేని డ్రామాలు. చెయ్యాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావే. నీ వల్లే కదూ నా కూతురికి గొంతు పోయింది. అమ్మ అనే పిలుపుకి నేను దూరమైంది. ఇప్పుడు నీ కక్ష తీరిందా? నీ కడుపు మంట చల్లారిందా? చెప్పు, చెప్పవే.
రాజేశ్వరి రాజేశ్వరి, నిజానిజాలు తెలుసుకోకుండా దాన్ని తిట్టడం వల్ల ఏం ప్రయోజనమే? మంగకిలా అయ్యిందని దాన్ని కోప్పడితే ఎలా? ఇది చేసిన పనికి కోపడ్డం కాదు, నరికిన పాపం లేదు. అమ్మగారు, మీరు కొట్టండి తిట్టండి, కానీ నేను మాత్రం మంగమ్మకి మాట పోలేదని చేయలేదమ్మగారు. నాకు గంగ ఎంతో, మంగమ్మ కూడా అంతేనమ్మా. నా బిడ్డ లాంటి దానికి నేనెందుకిట్ట చేస్తానమ్మగారు చెప్పండి. విన్నావుగా, అనవసరంగా దాని గురించి ఆలోచించకుండా డాక్టర్ గారు రాసిచ్చిన ఈ మందులు వాడితే మళ్ళీ మన మంగ త్వరగా కోలుకుంటుంది. అవునమ్మగారు, మంగమ్మకి తొందరగా మాట రావాలా. ఆగో, దూరంగా ఉండు. మీ బుద్ధులే మంచివి కావు, అందుకే మీ నీడ కూడా నా కూతురు మీద పడ్డానికి వీల్లేదు. అవతలకు పోండి. అది కాదమ్మగారు. వెళ్ళిపోమని చెప్పానా? లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళండి. రా అమ్మా, రా. నాకు మళ్ళీ మాట రాదా అమ్మా? నేను పర్మనెంట్ గా మోగదానిగా ఉండిపోవాలా అని అంటుందమ్మా. నువ్వేం బాధపడకమ్మా, నీకు మాట తెప్పించే బాధ్యత నాది. నువ్వు ప్రశాంతంగా ఉండు, నీకేం కాదు, సరేనా? దేవుడా, బాధపడుకుదినా, ఊరుకు. ఎట్ట ఊరుకోమంటావే? పాపిష్టిదాన్ని, పాపిష్టిదాన్ని, పాపిష్టిదాన్ని. ఎంత పని చేసినాడు. మంగమ్మ సంతోషంగా ఉండాలని కోరుకున్నానే తప్ప దానికి మాట పోయేలా చేస్తానని కళ్ళ కూడా అనుకోలేదు. ఆ సిచ్చేదో భగవంతుడు నాకేసిన బాగుండేది. వదిన, ఊరుకు. నా మంగ నోటితో అమ్మా అని పిలిపించుకోవాలని ఎంతో ఆశపడినాను, కానీ అది ఆడి ఆశగానే అయినది. నావల్లే ఇదంతా నావల్లే జరిగినది. వదిన, ఊరుకు వదిన. జరిగిన దానికి నువ్వు మాత్రం ఏడు చేస్తావు చెప్పు. అవునక్క, దాని రాత అంతే అనుకుని సరిపెట్టుకోవాల్సిందే అక్క. అమ్మా, వదిన, ఏంటమ్మా? ఎందుకమ్మా హిట్టా చేసినావు? నానేం చేశానమ్మా? మంగమ్మకి మాట పోయేలా చేసింది నువ్వేనని నాకు తెలుసమ్మా. నేనట్టంటి పని ఎందుకు చేస్తానమ్మా? నాకేంటి అవసరం? నీకే అవసరం. ఏటమ్మా నువ్వు అనేది? వాళ్ళు మనకి అన్నం పెట్టినోళ్ళు, వాళ్ళు బాగా కోరుకుంటాం గాని వాళ్ళని బాధ పెట్టే పని నేనెందుకు చేస్తాను? ఎన్ని దినాలు నీ గురించి నేను అదే అనుకున్నాను, కానీ ఇప్పుడే నీ మాట విని నానే నమ్మలేకపోయాను.